ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు శుక్రవారం అప్పగించారు. పరప్పన్ అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించి దస్తావేజులు, 8,376 పాస్ పుస్తకాలను తదితరులను తీసుకువెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు 6 ట్రంక్ పెట్టెలు తీసుకొచ్చారు. న్యాయమూర్తి మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004 తమిళనాడు నుండి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని ఆ ఆస్తులను తమకే అప్పగించాలని దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఆ ఆస్తుల విలువ 913 కోట్లు కాగా అధికారులు మదింపు చేయగా అది నేడు కనీసం 4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.